బిజినెస్ లో ఈ రోజు కొత్త ఎక్స్ట్రా టీమ్ లీడర్ రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ కిల్ బిల్ విశ్వా. హలో నాగబాబు గారు, నేను హైదరాబాద్ కి ఆర్టిస్ట్ అవుదామని వచ్చా, కానీ సైంటిస్ట్ అయ్యా. సైంటిస్ట్ అయితే ఏదో ఒకటి కనిపెట్టాలి కదా, అందుకే నేను చాలా కనిపెట్టానండి. ఇప్పుడు కుక్కర్లో 2 కప్పులు బియ్యం వేస్తే 4 కప్పులు నీళ్లు పోయాలని కనిపెట్టా. ఈ బల్బు ఎవరో కనిపెట్టారండి, మరి నేను ఈ స్విచ్ వేస్తే ఈ బల్బ్ వెలుగుతుందని కనిపెట్టా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బల్బు ప్రకాష్ గారు అనుకోండి, ఈ స్విచ్ దుర్గారావు పనిచేస్తే ప్రకాష్ గారు లైట్ వెలుగుతుంది. అదే బల్బు కనుక వెంకీ అయితే ఆడికి స్విచ్ అక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పలిగిపోయిన బల్బు కాబట్టి. ఈ రోజు నేను ఒక అద్భుతం క్రియేట్ చేయబోతున్నాను. అద్భుతం ఏంటో తెలుసా? ఒక వాచ్ అండి. వాచ్ అంటే నార్మల్ అల్లాటప్ప వాచ్ కాదు. ఆ వాచ్ వల్ల కాలాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు, కాలాన్ని వెనక్కి తీసుకెళ్లొచ్చు, కాలాన్ని ఫ్రీజ్ చేయొచ్చు. సాధించా, కనిపెట్టా. అబ్బబ్బబ్బబ్బా, ఏం కనిపెట్టారు? పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక బాబును కూడా కనిపెట్టలేదు. నేనేం కనిపెట్టాను తెలుసా? అదో ఇదో కాదు, వాచ్ కనిపెట్టా. నువ్వు కనిపెట్టింది వాచ్ అయితే బాబు గారు చేతుకుంది బెల్టా? బాబు గారి చేతుకున్న వాచ్ అద్భుతమైన వాచే, కానీ నేను కనిపెట్టిన వాచ్ అద్భుతాలు చేస్తుందా? ఏమండి, నన్ను ఒకసారి అందంగా చూపించరా? అబ్బా థ్యాంక్స్. ఎందుకండి? మొత్తానికి ఒప్పుకున్నాను, అందగత కాదండి. ఆయన ఈ వాచ్ క్రియేట్ చేసింది నేను అందగత్తలా చూపించాలనో, లేకపోతే ఆర్పీగా అందంగా చూపించాలనో కాదు. ఈ వాచ్ కి కొన్ని స్టాండర్డ్స్, కొన్ని స్టామినాలు ఉన్నాయి. అబ్బో, మీ స్టాండర్డ్ గురించి, మీ స్టామినా గురించి నాకు బాగా తెలుసులేండి. అయినా మీతో ఎందుకులేండి, ఒక్క నిమిషం ఆగండి. వంట చేశాను, ఒకసారి రుచి చెప్పారు ఎలా ఉంటుందా? అబ్బా, చికెన్ అదిరిందే. ఈ చికెన్ కాదు, మటన్. తెచ్చింది చికెన్ మటన్ కూడా కనిపెట్టలేకపోయాడు, నా వాచ్ కనిపెట్టాడట. వాచ్ అయినా మీకు సైన్ చేయడం రాదు, మీరు సైంటిస్ట్ ఏంటండి? మీరు సైంటిస్ట్, నేను పెళ్ళాన్ని. ఇదిగో నువ్వు ప్రతిసారి నన్ను ఇలా డిస్కరేజ్ చేయొద్దు, ఎప్పుడన్నా ఒకసారి ఎంకరేజ్ చేయవే. నేను కూడా ప్రతిసారి ఈ పలికి మాలిన ప్రయోగాలు చేయొద్దు. నన్ను ఉపయోగించేదని ప్రయోగం చేయండి, నా మీద ఏమైనా ప్రయోగం చేయండి. మొన్నే చేద్దాం అనుకున్నానే. ఏ ప్రయోగం అండి? విష ప్రయోగం. వెళ్ళు లోపలికి వెళ్తా. అక్కయ్య గారు, పక్కింటి సరళ మా ఇంటికి వస్తున్నట్టుంది. అక్కయ్య గారు, సరళ. ఏమండి, ఏం చేస్తున్నారు? ఏం లేదే, సరళ జారి పడిపోతాను, హ్యాండ్ ఇస్తున్నాను. ఇలా పడిపోయిన వాళ్ళందరికీ మీరు హ్యాండ్ ఇస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు మీకు హ్యాండ్ ఇచ్చి ఎక్కడికో వెళ్ళిపోతా. హ్యాండ్ ఇస్తాను ఇప్పటివరకు ఎప్పుడు హ్యాండ్ ఇచ్చి తెచ్చావని ఆపండి మీరు, మీ ఏదో పంచులు. సరళ, ఎందుకు వచ్చావే? షుగర్ కోసం వచ్చానండి. ఆయన ఒంట్లో బాగా షుగర్ ఉంది, కావాల్సినంత తీసుకెళ్ళు. అడిగిందా నా ఒంట్లో షుగర్ ఉందా లేదని చెప్పు. నీ ఒంట్లో కరెంట్ లేదన్న విషయం కూడా దాచిపెట్టాను కదా, ఇంకెవరికి చెప్పలేదు. చెప్పేసావు కదా, ఇంకా దాచిపెట్టడానికి ఉంది. అన్ని చెప్పే, నీ టైం నడుస్తుంది. షుగర్ ఇస్తా. టైం ఫ్రీజ్ చేస్తే సరిపోతుంది. ఫ్రీజ్. సైన్ పెట్టడం రాదు, నేను సైంటిస్ట్ ఎట్లయితానంటావా? ఈ వాచ్ గురించి ఈ ప్రపంచానికి తెలిసిన తర్వాత నా సైన్ ఆటోగ్రాఫ్ కోసం క్యూలో నిలబెడతారే. నీ పని చెప్తా నాకే. అబ్బా సర్లా, ఎంత బాగున్నావో. ఇదేంటి, నా ముఖ మొత్తం తడితడిగా ఉంది. అంటే ఇది సమ్మర్ కదా సర్లా, నీకు చెమటలు వచ్చేసి ఉంటాయి. ఏమండి, ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయేంటండి? నువ్వు ఇంట్లో వంట పని అన్ని పనులు చేస్తుంటావు కదా, అందుకే నీ ఒంట్లో అలా పెయిన్స్ ఉన్నాయి. అవును, మీ చేతులకి కర్ర ఎప్పుడు వచ్చింది? అంటే ఏంటి అర్థం? నేను కొట్టాను కదా? నేను నేను కర్రతో కొట్టాను. చూసారా అండి, ఒక అమ్మాయికి చెయ్యి ఇవ్వడం తప్ప ఇంకోసారి చేయిస్తే బాగుంటుంది కదా. సర్లే, ఇంటికి వచ్చింది 10ంటికి. 10. అక్కయ్య గారు,
అక్కయ్య గారు సరేనా నీ చేపకళ్ళు గిచ్చుతున్నవే నీ కొలకళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు మెచ్చుకున్నవే. ఏమండి ఏం చేస్తున్నారు? అంటే ఏం లేదు ఏం లేదా సరేలా, ఎందుకు వచ్చావు ఇంటికి? షుగర్ కి వచ్చింది. మీకెలా తెలుసు? స్వీట్ గర్ల్స్ ఎప్పుడు స్వీట్ గా వస్తారు అది స్వీట్ గర్ల్, అది స్వీట్ గర్ల్ అయితే నేనేంటి? నువ్వు గర్లే కాదే. నేను girl కాదా? ఏంటే మాటికి డియోడ్రెంట్ ఆడించినట్టు చేయలేపుతావంటే కొడతావా సరేలా రిలీజ్. నన్ను కొట్టారంటే ఏమండి? మీరు అక్కడికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళారు? నేను ఇక్కడే ఉన్నానే. ఏమో నాకేం అర్థం కావట్లేదు. మా ఇంట్లో షుగర్ లేదు, ఏం లేదు. వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఇప్పుడు సరళ వచ్చి చేతుల మీద పడితేనే ఎలా ఉంది, ఇప్పుడు టోటల్ గా వచ్చి నా బాడీ మీద పడితే అబ్బా అంత పడాలంటే కొంచెం ఆయిల్ వేయాలి. అది సరళ కమాన్ సరళ. ఏంటి ఏమండి నా నడుము ఎరిగిందే. మీ నడుము ఎప్పుడు బాగుందని ఇప్పుడు ఇరగడానికి? అయ్యో మీరు ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉన్నట్టు మళ్ళీ వస్తాను. ఇంపార్టెంట్ పని ఏం లేదమ్మా. ఇక్కడ ఎందుకు వచ్చావో చెప్పు. ఇంకెందుకు వస్తుంది? అది షుగర్ కి వస్తుంది, దాని తర్వాత దానికి చెమట వస్తుంది, ఆ తర్వాత నీకు ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఇప్పుడు నీకు అవసరమా అంటున్నా. ప్రయోగాలు చేసి పిచ్చి లేసింది. ఎలా మాట్లాడుతున్నాడు చూసావా? ఏం వాచ్ కనిపెట్టాను, సూపర్. ఐ లవ్ దిస్ వాచ్. ఏమండి మీలో మీరు మాట్లాడుకోవడం ఆపితే మీతో నేను మాట్లాడతాను. ఏంటది? రేపు ఏ రోజు గుర్తుందా? నాన్నకు పిండం పెట్టిన రోజు. కాదు, మన పెళ్లి రోజు. అయితే నాకు పిండం పెట్టిన రోజు. ఏంటి? అబ్బాయి ఏం లేదు ఏం లేదా? ఏమండి మన పెళ్లి రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామండి. గ్రాండ్ సెలబ్రేషన్స్. దీన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుంది. మళ్ళీ పెళ్లి రోజు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ అంట. అదో బొక్క. మరి నాకు ఎందుకు పెళ్లి రోజు స్కిట్ చేసి నెక్స్ట్ డేకి వెళ్ళిపోతే సరిపోదు. నెక్స్ట్ డే రిలీజ్. ఏం చేస్తున్నావే? ఏం లేదండి, మీకు అస్తమా ఉంది కదా, ఈ దీనితో ఇలా నలిపితే అస్తమా మొత్తం పోద్దంట. ఈ దీనితో ఇలా నడిపితే ఆస్తమా పోతే నేను పైకి పోతా. ఊరుకోండి, మీరు జోకులు చేస్తున్నారు. ఇల్లంతా పని ఉంది నాకు. అవును, ఈ గంటకు ముందు ఏం జరిగింది చూద్దాం. పరమేష్ ఇంకా ఎన్ని రోజులు డార్లింగ్ ఇలా సీక్రెట్ గా మాట్లాడుకోవడం? నువ్వు అను మీ ఆయన ఇప్పుడే చంపేస్తా. నీకెందుకు శ్రమ? నీ చేతులకు మట్టంటకూడదు. ఇప్పుడు మా ఆయన తినే దాంట్లో తాగే దాంట్లో విషయం కలిపానుకో, తాగి చేస్తాడు, పీడ ఉంది. తర్వాత మన ఇద్దరం జింగి చకా. సల్మాన్ ఖాన్ లాంటి మొగుడిని ఇంట్లో పెట్టుకొని 10 రోజులు బురదలో తిరిగి వచ్చిన పందిలాగున్నాడు ఆడు. వాడిని కావాల్సి వచ్చిందే. మా ఆయన్ని లేపేసిన తర్వాత నీకు కాల్ చేస్తాను, అప్పుడు వద్దు కానీ రేపు ఇదే టైంకి నేను బాయ్. ఏమండి మీకోసం పంచదార పలావ్ చేసాను, తినవరా? ముందు కుక్క పెట్టే. కుక్కకు ఆల్రెడీ వేడి చేస్తున్నా. మీరు ఇదైతే ఈ చల్లన్నం తినండి. అయినా సరే కుక్కకు ఫస్ట్ పెట్టే. కుక్కకు ఫస్ట్ పెట్టడానికి మీ మూడంతా చెడిపోయింది అనుకుంటాను. ఏమండి నాకు ఈ రోజు మీకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. అది కూడా ముందు కుక్కకు పెట్టు. కుక్కకు పెట్టడం ఏంటండి? ముద్దైనా ముందు కుక్కకే పెట్టే. మీరేంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఈ ప్రయోగాల వల్ల మీ మైండ్ అంతా దొబ్బింది. ఇది పడుకోండి, నేను రేపు పొద్దున వచ్చి మాట్లాడతా. One, 2, 3. రిలీజ్. జరా ఈ వాచ్ నా చెయ్యికి అంటనియకుండా వీళ్ళిద్దరిని మర్డర్ చేయించింది. Start with నాగబాబు సార్. బాగుంది. రోజా గారు. ఫుల్ ఎంజాయ్ చేసా. పంచెస్ అన్ని సూపర్ గా ఉన్నాయి. పులి నుంచి జింక తప్పించుకోవచ్చు, పాము నుంచి కప్ప తప్పించుకోవచ్చు, కానీ సచిన్ హెగడే నుంచి ఒక క్రిమినల్ కూడా తప్పించుకోలేడు. సార్ శ్రీనగర్ కాలంలో మర్డర్ జరిగింది సార్. పద. షిట్. ఏంటి షిట్ అన్నావు? 7 చూసినప్పుడు సినిమాలో అలాగే అంటారు కదా సార్.
ఇది దారుణమైన హత్య సార్. ఇది హత్య కాదు, మరి ఫుల్ గా తాగి కిక్కుల వాడికి వాడి పొడుచుకొని చచ్చాడు వీడు. ఇది ఆత్మహత్య అని మీరెలా చెప్పగలరు? నేను శవం ఎక్స్ప్రెషన్ ని బట్టి హత్యో ఆత్మహత్య చెప్పగలను. అదేలా సార్? వీడు ఫుల్ గా తాగాడు, బతికితే ఏంటి పోతే అంటే బొంగుల జీవితం కసక్క తాగి అలా ఎక్స్ప్రెషన్ పెడితే వాడికి వాడు చచ్చినట్టు. పెళ్ళాం పెట్టే టార్చర్లకి చచ్చాడు అనుకో, ఇలా నాలుక బయట పెట్టి చచ్చినట్టు. నాలుగు పెట్టి ఎందుకు చచ్చిపోతారు సార్? నాలుకతో చూసే రుచులే చూడరా, ఆడదాని రుచులు చూడకురా అని అందరికి చెప్పి ఇలా నాలుక బయట పెట్టి ఎక్స్ప్రెషన్ తో చేస్తాడు కాబట్టి. మరి లైవ్ ఫెయిల్ అయినాడు ఏ ఎక్స్ప్రెషన్ తో చచ్చిపోతాడు సార్? వాడి ఎక్స్ప్రెషన్ లేకుండానే చేస్తాడు. ఎందుకు సార్? ఉన్న ఎక్స్ప్రెషన్ అన్ని దాని దగ్గర పెట్టేసి వాడి దగ్గర ఏముంటుంది పెట్టడానికి? కాఫీ. ఇక్కడ మొగుడు ఒకడు ఉన్నాడు, ఆడి కాఫీ అని తెలీదా? మొగుడు కూడా ఉంటాడు, అర్థమైందా? మొగుడు కాఫీ అడుగుతుంటే ఆడి కాఫీ ఒకటి ఏదో పంచులు వేస్తావు కదా. మీ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడతా నాకు అసలు. హలో హలో బాబు, చెప్పు బాబు. ఏం చేస్తున్నారు? మీ అత్తయ్య కాఫీ పెడుతున్నా. అత్తయ్య ఏం చేస్తుంది? అత్తయ్య రెస్ట్ తీసుకుంటుంది బాబు. అత్తయ్య రెస్ట్ తీసుకుంటే మీరు ఊరుకుంటున్నారా? నేను ఎందుకు ఊరుకుంటాను బాబు? ఏం చేస్తున్నారు? నువ్వు నాకు ఎలా ఫోన్ చేసావు, నేను మా మామయ్యకి ఎలా చేస్తాను కాదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నెల తిరిగే లోపు ఇంటి పని వంట పని అన్ని నేర్పించాలి. నేను నేర్పించాను రాడి, నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, నేర్పించేస్తా.